ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను, అలాగే తిరుమల స్వామి వారి అభిషేకం సేవా టికెట్స్ ని ఎలా పొందాలి, ఆ టికెట్ కాస్ట్ ఎంత మందిని అలో చేస్తారు, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. రాయల్ గారు, మ్యామ్ ఏప్రిల్లో దర్శనంకి బుక్ చేసుకున్నాం కానీ అకామిడేషన్ కి బుక్ కాలేదు, ఏం చేయాలి అని అడుగుతున్నారు. తిరుపతి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో జూన్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. జూన్ నెల లోపు అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకి సంబంధించి తిరుమల అకామిడేషన్ ని ఎవరైతే ఆన్లైన్ లో బుక్ చేసుకోలేక మిస్ అయ్యారో ఆ భక్తులు మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో అకామిడేషన్ అనేది పొందవచ్చు. అయితే తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 7 గంటల లోపు మీరు తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్, మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు కొంచెం తొందరగా రూమ్స్ అలాట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఉదయం 7 లేదా 8 గంటల తర్వాత ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి, అలాంటప్పుడు మీకు రూమ్ అలాట్ అవ్వడానికి కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుందండి. లేదు, మీరు తిరుమలకి చేరుకునే సమయానికి ఆఫ్లైన్ లో రూమ్స్ ఇచ్చే కౌంటర్స్ ని సిఆర్ ఆఫీస్ వద్ద క్లోజ్ చేస్తున్నారు అనుకోండి, అలాంటి భక్తులు కావచ్చు. ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ ఇవ్వరు కదండి. ఈ భక్తులందరూ కూడా తిరుమలలో లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. లాకర్స్ అనేవి మొత్తం 5 ప్లేసుల్లో ఇస్తారు. 1 మాధవ నిలయం అంటే PAC 2, 2 పద్మనాభ నిలయం, 3 యాత్రీ సదన్ అంటే PAC 1, 4 యాత్రీ సదన్ 3 అంటే PAC 3, 5 వెంకటాద్రి నిలయం. తిరుమలలో ఈ 5 ప్రదేశాలలో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ ఇస్తారు. ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్, ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్స్, తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు, శ్రీవారి అన్న ప్రసాదం కూడా అందుబాటులో ఉంటుంది. సో తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ దొరక్క అంటే రూమ్స్ దొరక్క ఇబ్బంది పడే భక్తులందరూ కూడా ఈ ఉచిత లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకొని లాకర్స్ లో మీ వాల్యుబుల్ థింగ్స్ అన్ని కూడా పెట్టేసి అక్కడే ఫ్రెష్ అప్ అయ్యి తిరుమల స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ శ్రీహరి గారు, గోవింద ఏప్రిల్ 4 అంగప్రేక్షణం టికెట్ బుక్ చేసుకున్నాము, మళ్ళీ జూలై 20వ తారీఖు అంగప్రేక్షణం టికెట్ పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి అంగప్రేక్షణం సేవా టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ అంగప్రేక్షణం సేవా టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. మీరు బుక్ చేసుకున్న టికెట్ తో ఏప్రిల్ 4వ తేదీ అంగప్రేక్షణం సేవ చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు కాబట్టి ఆ తేదీ నుంచి 3 నెలలు అనగా 90 రోజులు అనేది జూలై 4వ తేదీకి కంప్లీట్ అవుతుంది. కాబట్టి మీరు జూలై 20వ తేదీకి అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు అండి, బుక్ అవుతాయి. అలాగే నెక్స్ట్ నాగారావు గారు, సీనియర్ సిటిజన్స్ దర్శనానికి 65 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలా లేక 64 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది, 65 ఇయర్స్ రన్నింగ్ అవుతున్నా అలో చేస్తారా అని అడుగుతున్నారు. సీనియర్ సిటిజన్ కేటగిరీలో మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే 65 అండ్ అబో ఏజ్ కలిగిన వారందరూ కూడా బుక్ చేసుకోవచ్చు. అంటే 64 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 65 అంటే 65వ సంవత్సరం రన్నింగ్ లో ఉన్నవారు కూడా సీనియర్ సిటిజన్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అండి, బుక్ అవుతాయి. అలాగే నెక్స్ట్ నాగమణి గారు, హాయ్ మేడం, తిరుపతి పైన కింద నడుతున్నారు. తిరుపతి అంటే కొండ కింద ఉన్న సిటీ, తిరుమల అంటే కొండపై శ్రీవారి ఆలయం ఉన్న ప్లేసే తిరుమల. అలాగే నెక్స్ట్ ఈశ్వర్ గారు, పవిత్రోత్సవం టికెట్స్ ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ 2026వ సంవత్సరం పవిత్రోత్సవాలను ఆగస్టు నెలలో నిర్వహిస్తారు. ఆగస్టు నెలలో నిర్వహించే పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నెక్స్ట్ మంత్ అంటే మే నెలలో ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. ఈ టికెట్స్ రిలీజ్ గురించి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో కూడా ఒక వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ షోహా గారు, తిరుమల ఆఫ్లైన్ రూమ్స్ టైమింగ్స్, ఆఫ్లైన్ లక్కీ డిప్ టైం టెల్ మీ మ్యామ్ అని అడుగుతున్నారు. తిరుమల కొండపై సిఆర్ ఆఫీస్ వద్ద
ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటలకి కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకి ఆఫ్లైన్ లో రూమ్స్ కొరకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం జరుగుతుందండి. ఇక సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లకిడిప్ ఆర్జిత సేవా కౌంటర్స్ అనేవి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్ లో ఉంటాయి. మీ ఆధార్ కార్డ్, మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీరు ఎప్పుడైనా ఆఫ్లైన్ లకిడిప్ లో మొదటి గడప సేవలకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది తిరుమల స్వామి వారి అభిషేకం సేవా టికెట్స్ ని ఎలా పొందాలి, ఎన్ని విధాలుగా పొందవచ్చు అని అడుగుతున్నారు. ముందుగా ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది, స్వామి వారి అభిషేకం సేవా టికెట్స్ అనేవి కోవిడ్ కి బిఫోర్ అంటే కరోనాకు ముందే డిడి విధానంలో 2050 సంవత్సరం వరకు కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. ఆన్లైన్ లో అయితే ప్రస్తుతం అభిషేకం సేవా టికెట్స్ అనేవి అవైలబుల్ లో లేవండి. 2050 సంవత్సరం వరకు కంప్లీట్ గా అయిపోయాయి. అయితే ఈ అభిషేకం సేవా టికెట్స్ ని ఇక 2 విధాలుగా పొందవచ్చు. ఒకటి, తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లకిడిప్. అభిషేకం సేవ అనేది ప్రతి శుక్రవారం రోజు స్వామివారికి నిర్వహిస్తారు కాబట్టి ఆ ముందు రోజు అనగా ప్రతి గురువారం రోజున 1 టికెట్ నుంచి 6 టికెట్స్ వరకు అభిషేకం టికెట్స్ అవైలబుల్ లో ఉంటాయి. గురువారం రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీరు ఎప్పుడైనా మీ ఆధార్ కార్డ్, మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లకిడిప్ లో అభిషేకం సేవకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒక్క మొబైల్ నెంబర్ తో ఒకరికి లేదా ఇద్దరికి లకిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీరు ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెలెక్ట్ అయితే ఆ ఇద్దరు సెలెక్ట్ అవుతారు. ఇద్దరు ఆ మరుసటి రోజు సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది. సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఎంత మంది భక్తులైతే ఆఫ్లైన్ లకిడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన లకిడిప్ రిజల్ట్ ని అదే రోజు సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్యలో టీటీడీ వారు అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేశాక మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజ్ రావడం జరుగుతుంది. మీరు సెలెక్ట్ అయినట్టు మెసేజ్ వచ్చింది అనుకోండి, ఆ మెసేజ్ లోనే ఆ సేవకు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి పే లింక్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుంది. మీరు ఆ పే లింక్ ఆప్షన్ పై క్లిక్ చేసి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకొని మరుసటి రోజు అభిషేకం సేవలో పాల్గొనవచ్చు. ఒకవేళ మీకు ఆ పే లింక్ ఆప్షన్ పై క్లిక్ చేసి అమౌంట్ పే చేయడం తెలియదు అనుకోండి, అలాంటప్పుడు సేమ్ అదే ఆర్జిత సేవా కౌంటర్స్ వద్దకి రాత్రి 8 గంటల లోపు మీరు చేరుకొని అక్కడ అమౌంట్ పే చేసి అక్కడే టికెట్ ని ప్రింట్ తీసుకొని ఆ టికెట్ తో మరుసటి రోజు స్వామివారి అభిషేకం సేవలో పాల్గొనవచ్చు. ఇన్ కేస్ ఆ గురువారం రోజు మీరు ఆఫ్లైన్ లకిడిప్ లో అభిషేకం సేవకి సెలెక్ట్ కాలేదు అనుకోండి, సేమ్ అదే ప్రాసెస్ లో మళ్ళీ వచ్చే గురువారం రోజున ఆఫ్లైన్ లకిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే ఆఫ్లైన్ లకిడిప్ రిజిస్ట్రేషన్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఆ రోజు అవైలబుల్ లో ఉన్న ఏదైనా ఒక్క సేవకి మాత్రమే ఆఫ్లైన్ లకిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుందండి. ఆఫ్లైన్ లకిడిప్ లో కూడా ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐస్ అయితే వ్యాలిడ్ పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా ఆఫ్లైన్ లకిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ అభిషేకం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 750 రూపాయలు. మీరు ఇద్దరికి డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఇద్దరు సెలెక్ట్ అయితే 1500 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఇది తిరుమల కొండపై ఆఫ్లైన్ లకిడిప్ లో అభిషేకం సేవా టికెట్స్ ని పొందడానికి ఉన్న మార్గంకి సంబంధించి. ఇక నెక్స్ట్ డిస్క్రిప్షనరీ కోటా అంటే రికమెండేషన్ లెటర్స్ ద్వారా అభిషేకం సేవా టికెట్స్ ని పొందడం. అయితే హైలీ ప్రొఫైల్ అంటే దేవాదాయ శాఖ మంత్రి, టిటిడి చైర్మన్, బోర్డు మెంబర్స్, సీఎం ఇలా హైలీ ప్రొఫైల్ విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా మాత్రమే ఈ అభిషేకం సేవా టికెట్స్ ని పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే రికమెండేషన్ లెటర్స్ ద్వారా అభిషేకం సేవా టికెట్ ని పొందడానికి ఒక్క పర్సన్ కి 2500 రూపాయలు పే చేయాలి. ఒక లెటర్ మీద ఇద్దరు పర్సన్స్ మాత్రమే అభిషేకం సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇద్దరు పాల్గొనాలి అంటే ఒక్కొక్కరికి 2500 రూపాయలు చొప్పున ఇద్దరికి 5000 రూపాయలు పే చేయాల్సి ఉంటుందండి. అయితే ఈ అభిషేకం సేవా టికెట్స్ ని పొందినటువంటి భక్తులు జయ విజయల గడపను దాటి ముందుకు వెళ్లి స్వామివారి మూల మూర్తికి నిర్వహించే అభిషేకం సేవని దాదాపుగా గంట పాటు కనులారా వీక్షించి అభిషేకం సేవ అయిపోయిన తర్వాత మళ్ళీ వరుస క్రమంలో మొదటి గడప వరకు వెళ్లి స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ సేవలో పాల్గొన్న భక్తులకి స్వామివారి దర్శన అనంతరం ఆ టికెట్ పై ఒక లడ్డు ప్రసాదం అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 16వ తేదీ సాయంత్రం 5:30 తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో బ్రాహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ధార్మిక ఉపన్యాస
కార్యక్రమాన్ని టిటిడి వారు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నిత్య జీవితంలో ధర్మాచరణం అనే అంశంపై చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసం అనేది ఉంటుంది. సో భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఉపన్యాసాన్ని ఆలకించవలసిందిగా టిటిడి వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం రోజున 77,743 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 30,276 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,59,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 20 కంపార్ట్మెంట్లలో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.